కోనసీమ జిల్లాలో ఒక కీచక టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. కూతురు వయసున్న విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఒక ఉపాధ్యాయుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో 10వ తరగతి లెక్కలు టీచర్ సిహెచ్ విద్యాసాగర్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అంటూ పోలీసులకు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతగాన్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆ దేశ స్టాక్ మార్కెట్ పైన తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ ముందంజలో ఉండటంతో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రయాణిస్తున్నాయి. డోజోన్స్ నాస్డెక్ సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. డోజోన్స్ 400 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతూ ఉంటే ఇంటెల్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ షేర్లు కూడా లాభాల్లో ప్రయాణిస్తున్నాయి. ఇక రిపబ్లికన్ పార్టీకి చెందిన అభ్యర్థి ట్రంప్ కంపెనీల షేర్లు కూడా లాభాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి చీనేపల్లి అలియాస్ పంచ్ ప్రభాకర్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వేరు కేసులు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన పంచ్ ప్రభాకర్ తో పాటుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో 2 పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు డెడ్ లైన్ విధించారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు మొత్తం నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని, కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులతో చెప్పారు. ఒకవేళ ప్రాజెక్టుకు డ్యాం పూర్తి స్థాయి ఎత్తు నిర్మాణం ఆలస్యమైతే దశల వారీగా ఎత్తుకు తగ్గట్టు 30 లేదా 40% నీళ్లనైనా నిలబెట్టేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలన్నారు. విదేశీ నిపుణుల బృందం, కేంద్రం జల సంఘం నిపుణులు పోలవరం వస్తున్నాయి కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ పైన పూర్తి స్పష్టతకు రావాలని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రమే పవన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పవన్ అమిత్ షాకు వివరించనున్నారు. ఏపీకి రావాల్సిన కేంద్ర నిధులపైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం తెల్లవారుజామున నంద్యాల పట్టణంలోని శ్రీకరి ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. సిబ్బంది ఎవరూ సకాలంలో స్పందించకపోవడంతో క్రమంగా మంటలు పై అంతస్తుకు సైతం చేరుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పైన నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144 అమల్లో ఉండగా అనుమతులు లేకుండా అల్లు అర్జున్ జన సమీకరణ చేశారని ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్ను విచారించిన కోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్లో జరిగిన ఘటన ఠాగూర్ సినిమా శ్రీను తలపించింది. మెడికవర్ హాస్పిటల్కు అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. నాగప్రియకు వైద్యం కోసం కుటుంబ సభ్యులు 3 లక్షలకు పైగా డబ్బులు ఇచ్చారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం మాత్రం అంతటితో ఆగలేదు. జూనియర్ డాక్టర్ అని కూడా కనికరం కూడా లేకుండా నాగప్రియ మృతదేహంతో బేరసారానికి దిగడం సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు ట్రంప్ దూసుకు వెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 270 కాగా 267 స్థానాలలో గెలుపొందారు. అయితే సమీప ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ 214 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం వచ్చిన లెక్కలు బట్టి చూస్తే విజయానికి 1 అడుగు దూరంలో ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ట్రంప్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లో ఆయన సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఆలమూరు మండపేట రోడ్డులో మంగళవారం బొలెరో వాహనం దగ్ధమైంది. పోలీసుల కథనం ప్రకారం ఓఎన్జీసీ మండపేట కేజీ బేసిన్ కు చెందిన బొలెరో వ్యాన్ స్థానిక దేవి థియేటర్ వద్దకు వచ్చేసరికి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దానిలోని డ్రైవర్ తో పాటు 4 ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. ఇక అంతలోనే వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. దట్టమైన పొగతో కూడిన మంటలు రావడంతో వాహన చోదకులు భయాందోళన చెందారు. ఘటనా స్థలానికి ఇరువైపులో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి పురవీధుల్లో డ్రైనేజ్ నీరు పొంగి పొర్లుతోంది. దీంతో అడుగు తీసి అడుగు వేయాలంటే జనం అసహించుకుంటున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ రోడ్ 6వ వార్డులో పెద్ద ఎత్తున డ్రైనేజ్ నీరు లీకేజ్ అవుతుండడంతో వీధుల్లో నడవాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
ప్రశాంతతకు పరిశుభ్రతకు మారుపేరైన పుట్టపర్తి పురవీధుల్లో డ్రైనేజ్ నీరు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు సాయి భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమలలో నాగల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు పెద్దశేష వాహనం పైన భక్తులను కటాక్షించారు. రాత్రి స్వామి అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనం ఇవ్వగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సర్పరాజు అయిన ఆదిశేషువు జగన్నాథుని నివాస భూమిగా తల్పంగా సింహాసనంగా స్వామివారికి విశేష సేవలు అందించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విద్యుత్ ఛార్జీల అంశంలో కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వ పాపాలకు ప్రాయశ్చిత్తంగా చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతుందని మండిపడ్డారు. 18,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు వసూళ్ల విషయంలో తమ తప్పేం లేదని, తమకు అసలు సంబంధమే లేదని, ఆ భారం తమది కాదని, ప్రజలపైన ఆ భారం మొత్తం మోపుతారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ తెలుగు సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా ఈ సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషం. స్నేహారెడ్డి తన స్నేహితులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరి తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురంలో హల్చల్ చేసింది. నిన్న విశాఖలో ఉన్న అఘోరి అక్కడి నుండి నేరుగా పిఠాపురం చేరుకొని పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుంది. గర్భగుడిలోకి వచ్చేందుకు అఘోరి ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బయట నుండి దర్శనం చేసుకుని అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం 54వ పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు ఉదయం 7:30 గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం అనుసారం శ్రీ భూ వరాహస్వామి వారిని బిఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు గరుడాల్వార్ సన్నిధి వద్ద బిఆర్ నాయుడుతో ప్రమాణం చేయించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతు రుణాలు మాఫీ చేసి శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని పుట్టపర్తిలో సిపిఐ ఆందోళన చేపట్టింది. ఖరీఫ్ ఆరంభం నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు సాగు చేయలేక రైతన్నలు అవస్థలు పడుతున్నారని, ఈ పరిస్థితుల్లో రైతుల రుణాలు మాఫీ చేసి శ్రీ సత్యసాయి జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని పుట్టపర్తి గణేష్ కూడలిలో సిపిఐ ఏపీ రైతుల సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతపురం నగరంలోని చెరువు కట్టపై ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఎదుట అయ్యప్ప మాలదారులు భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ గురుస్వామి శ్రీకాంత్ నాయర్ పై దాడి చేయడం దుర్మార్గమని అయ్యప్ప స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ మెంబర్ గజేంద్ర మోహన్ తన పైన దాడి చేశారని ఆలయ గురుస్వామి శ్రీకాంత్ నాయర్ ఆరోపించారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నా కూడా విచక్షణ లేకుండా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి అయ్యప్ప నగర్లో 8వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల పవన్ తేజ్ కుమార్ అనుమానాస్పద మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. పవన్ తేజ్ కుమార్ ఉదయం తల్లిదండ్రులతో కలిసి పుట్టలో పాలు వేసి 11 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల తర్వాత తల్లి వరలక్ష్మి ఆశా వర్కర్ మీటింగ్ కి వెళ్లి 3 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పవన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు పర్యటనపై పత్రికా సమావేశం నిర్వహించారు గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు పర్యటనలో అభివృద్ధి పనులపైన రివ్యూ ఉంటుందని ఆశించానని, జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాకముందు 20 ఏళ్ల క్రితం కొన్న భూములపైన పవన్ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలలో ఇచ్చిన నోటిఫికేషన్లో జీవో నెంబర్ 74 ప్రకారం అర్హులైన క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉన్నప్పటికీ దాన్ని 3%కి పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆత్మకూరు పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జట్టి వేణుగోపాల్, అబ్దుల్లాపురం భాషా తెలిపారు. శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి గౌడ్ సెంటర్ వరకు టపాకాయలు పేలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు నమోదు కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సమావేశం నిర్వహించారు.
మంగళవారం జగ్గంపేట మండలంలో పాఠశాలను, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు సందర్శించి ఉపాధ్యాయులను, ప్రొఫెసర్లను కలిసి గ్రాడ్యుయేట్ ఓట్లను నమోదు చేసుకోవాలని కోరారు.